హలో నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్, ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తున్నాం. అసలు ఫంక్షన్ ఏంటి, ఎలా జరుగుతుంది అన్నీ చెప్తాను మీకు. ఈ హోటల్ వీడియో ఎందుకు తీసానంటే, ఆకలితో ఉన్న మేము బస్సోడు ఈ హోటల్ దగ్గర ఆపాడు. దయచేసి ఎవరైనా హైదరాబాద్ నుంచి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఈ హోటల్ దగ్గర ఆపితే మాత్రం ఖచ్చితంగా ఈ హోటల్ అస్సలు భోజనం చేయకండి. చికెన్ కర్రీ అడిగితే టమాటాలు సాల్తీలు వేసి ఒక చెత్త కర్రీ ఇచ్చాడు, అది మళ్ళీ 200 అంట. ఆఫ్టర్ 12 అవర్స్ జర్నీ హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చిన తర్వాత మళ్ళీ జర్నీ చేశాను 3 అవర్స్ నర్సాపురంకి. అసలు ఎందుకు జర్నీ చేశాను అన్నది మీ అందరికీ చెప్తాను. కానీ వెళ్ళే దారిలో మాత్రం క్లైమేట్ అయితే సూపర్ ఉందన్నమాట. అసలు మన గోదావరి సైడ్ క్లైమేట్ చూస్తే పిచ్చెక్కిపోద్ది ఎవరికైనా సరే. ఇలాంటివి ఎక్స్పీరియన్స్ ఏ సిటీలో చేయలేరు. ఇంతసేపు జర్నీ చేసి వచ్చింది ఎవరి కోసం అంటే ఈడి కోసమే, కేవలం ఈడి కోసం ఎంత జర్నీ చేసినా అసలు జర్నీ చేసినట్టే అనిపించదు అనమాట. ఈడెవడో తెలుసా, నా స్వయాన అల్లుడు అనమాట. నా అల్లుడికి అన్నప్రాసన్న చేస్తున్నారు, దానికోసం ఫంక్షన్కి వచ్చాను అనమాట. ఆ మేనమావేమో మూతి తుడిస్తే అదే నోట్లోంచి ఉమ్మది వేస్తూ ఉంటారు కదా చిన్నపిల్లలు, అది వేయకుండా ఆపుతారని చెప్పి మా అత్తయ్య గారు నా చేతికి టవల్ ఇచ్చి మూతి తుడు అని చెప్పారనమాట. ఎప్పుడో పేరు పెట్టినప్పుడు చూశాను అనమాట. 6 నెలలు అయింది నేను చూసి. అసలు అప్పటికి ఇప్పటికి ఎంత క్యూట్గా ఉన్నాడంటే అసలు చెప్పలేకపోతున్నాడు అనమాట. అంత క్యూట్గా ఉన్నాడు వీడు. అసలు ఎంత బాగున్నాడంటే ఫైనల్లీ నేను మావనయ్యాను అనమాట, సొంత మావనయ్యాను. అసలు చూసావు వీడు ఎంత ఎక్స్ట్రా చేస్తున్నాడో. ఒకసారి ఫోన్కి ఫేస్ చూపించిన అంటే అమ్మో నా అందం కరిగిపోద్ది అన్నట్టే చూడట్లేదు వీడు. ఒరే చూడరా అన్నా సరే అసలు చూడట్లేదు. అలా అమ్మ చెప్పినా సరే చూడట్లేదు. నేను ఎందుకు చూడాలి అన్నట్టే చెప్తున్నాడు వీడు ఎక్స్ట్రాలో. ఈడు చూపించేది వీడు కెమెరాకి, మనమే ఈయన్ని కెమెరాకి చూపిద్దామని చెప్పేసి దాని దగ్గర ఆయన తీసేసుకుని కెమెరాకి బలవంతంగా చూపించేశాను. అసలు ఇబ్బంది పడుతూ చూశాడు అనమాట. కానీ అసలు ఈయన చూస్తుంటే తెలియని హ్యాపీనెస్ అనమాట. మనకేమో పిల్లల్ని ఆడించడం రాదు, మనకేదో తోచినట్టు చేస్తున్నాడు. ఏమో నా మొక్కం చూసి ఈడేంటి ఇలా చేస్తున్నాడు, ఈడెవడీడు అసలు కొత్తగా ఉన్నాడు, ఈడేంటి జొనపాలు వేసుకుని ఇలాగ ఉన్నాడని 100 ఎక్స్ప్రెషన్ పెట్టాడు నా మొక్కం చూసి. ఆ ఎక్స్ప్రెషన్లో ఏం తీసుకోవాలో కూడా అర్థం కాలేదు. ఈడు అసలు నా మొక్కం చూసి నా మామ అనుకుంటున్నాడా, లేకపోతే ఈడు ఎవడరా బాబు నాకు ఎట్లా ఉన్నాడు అనుకుంటున్నాడా కూడా తెలియట్లేదు. ఒకసారి నా వైపు చూడరా అంటే చూడట్లేదు అంతే. ఎంత ఆడించానో అండి అసలు చూడట్లేదు. ఎంత టెక్కు చేస్తున్నాడు చూడు అసలు. వాళ్ళ అమ్మ అని ఒళ్ళో కూర్చోబెట్టుకుని రేపు నీ ఫంక్షన్ నాన్న, నీ ఫంక్షన్లో నువ్వు ఏది పట్టుకోవాలి, ఏది పట్టుకుంటే ఏం జరుగుద్దు అని అంతా చదివి ఆడికి చూపిస్తుంటే సారవాడు ఎంత కాన్సన్ట్రేటెడ్గా చూస్తున్నాడు చూడు. మళ్ళీ ఎలా పడుకున్నాడు చూడు, దర్జాగా ఏదో సింహాసనం వేసినట్టు ఆడిష్టం వచ్చినట్టు అలా పడుకున్నాడు. మళ్ళీ మా దగ్గరికి రారా అంటే రాడు, కానీ వాళ్ళ అమ్మ ఊళ్ళో కూర్చుని ఏం చెప్పినా సరే అలా వింటానే ఉంటాడు. వాళ్ళ అమ్మ చెప్తుంది హాయిగా, అలా హాయిగా వింటున్నాడు. వీళ్ళ తాతయ్య అనమాట. తాతయ్య మాటలు చెప్తుంటే చూడు ఎంత బాగా వింటున్నాడో, ఎంత బాగా ఆడుతున్నాడో. ఎందుకంటే 5 నెలలు మా ఇంట్లో ఉన్నాడు కదా, 5 నెలలు వీళ్ళు అలవాటు అయిపోయారు. రాత్రే వచ్చి రోజు పలకరించడం అవన్నీ చూస్తుంటే వీడికి బాగా అలవాటు అనమాట ఇల్లు. యాక్చువల్గా ఆ రోజు అప్పటికే నైట్ అయిపోయింది అనమాట. వీడికి నిద్ర వచ్చేస్తుంది, పడుకుని పోతాడో అని అనుకున్నాను. కాకపోతే మా చెల్లి ఏమందంటే వీడికి నిద్ర రాదు, ఆల్రెడీ మధ్యాహ్నం పడుకున్నాడు, రాత్రి 2 గంటల వరకు లెగిసే ఉంటాడు, నీ ఓపిక నువ్వు వాణించడం అంటే. ఆడు సూట్ వేసుకున్నారు చూసారా, అది నేను చిన్నప్పుడు 3 years ఉండగా వేసుకున్న సూట్ అనమాట. అది ఇంట్లో దొరికింది, మా అమ్మ పెట్టింది. సో ఇది వీడికి వేసి మంచి షూట్ తీద్దాం అని చెప్పేసి నేను రావే షూట్ చేద్దామంటే, లేదు వీడికి సరిపోలేదు, అది బాగా పెద్దది అయిపోయిందంటే, లేదు వేసి మంచి షూట్ చేద్దామని చెప్పాను. పిక్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ వీడియో రిలీజ్ అయ్యేసరికి నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను, ఖచ్చితంగా చూడండి. మనోడికి జరగబోయే ఫంక్షన్ రేపు ఈ ఫంక్షన్ హాల్లో అనమాట. ఇంటి దగ్గర అందరు లేడీస్ ఉన్నారు. సో మనకి ఈ ఫంక్షన్ హాల్లో 2 rooms ఇచ్చారు. సో ఇక్కడ స్టే చేయడానికి వచ్చామన్నమాట. సో వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. పొద్దున్న అయిపోయింది. ఈరోజు మనోడు ఫంక్షన్ దద్దరిల్లిపోద్ది అనమాట. అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడ నుంచి మేమందరం ఫాస్ట్గా రెడీ అయిపోయాం, ఎందుకంటే టైం అయిపోతుంది ముహూర్తానికి. మనం కిందకు వచ్చేసరికి మా బావగారు పిక్ చేసుకోవడానికి వచ్చారు. కిందకు వచ్చేసరికి బావగారు లేరు, ఎవరినో పిక్ చేసుకోవడానికి వెళ్ళారు. సర్లే కదా అని చెప్పేసి లోపలికి వచ్చి అసలు డెకరేషన్ ఎలా చేశారని చూసాం. అసలు సూపర్. 5 to 10 minutes ముందు వచ్చి ఉంటే అసలు ఏం పట్టుకున్నాడో వీడియో తీసేవాడిని. కాకపోతే కొద్ది డిలే అయింది, మరి లేట్ అవ్వడం వల్ల కొన్ని పట్టుకోలేదు. ఇది లాస్ట్ అటెంప్ట్ అనమాట. బంగారం పట్టుకుంటాడా మనీ పట్టుకుంటాడని. ఆబ్వియస్లీ మా వాడు మనీయే పట్టుకున్నాడు. అప్పటికే నిద్ర వచ్చేస్తుంది అడిగి, కానీ వాళ్ళందరూ కూడా ఈ ఆడిస్తూ ఉంటే వాడు కూడా నిద్ర ఆపుకుని వాళ్ళందరితో కూడా అలా ఆడుతున్నాడు అనమాట. అప్పటికే పాపం చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. అని కూర్చోబెట్టి అందరూ అక్షింతలు వేసి నలిపేస్తున్నారు. అప్పటికే ఆడికి చిరాకు వచ్చేస్తుంది. ఆ బట్టలు కూడా ఆడికి కొద్దిగా అన్కంఫర్టబుల్గానే ఉంది. అయినా సరే ఇంకా అలాగే కూర్చున్నాడు. అందరూ కూడా మంచిగా ఆశీర్వదించారండి. అయినా సరే ఆడు అలాగా ఏం మెదలకుండా ఏడవకుండా చాలా బుద్ధిగా అక్షింతలు ఎత్తుంటే వేయించుకున్నాడు అనమాట. ఆ లాస్ట్కి మనోడికి అన్నప్రాసన స్టార్ట్ అయిపోయింది. మంచిగా పరమాన్నం చేశారు, నోట్లో పెట్టాడు. నచ్చినట్టుంది, బాగానే తిన్నాడు. కాకపోతే తిన్నాడు కానీ కొంతసేపటికి ఎక్కువ పెట్టేసినట్టున్నాడు. అందరూ తోసేయడం వల్ల ఆడికి పాపం కొద్దిగా వామిటింగ్ ఫీలింగ్ టైప్ వచ్చి ఊసేయడం అన్నీ చేశాడు. కానీ ఓకే, ఎంత అయితే పెట్టారో మ్యాక్సిమం తిన్నాడు అనమాట. చూడండి ఒకసారి నీ ఫేస్ చూపించాడంటే ఎంత బాగా చూపించాడు. నిన్నైతే చూపించలేదు, ఈరోజు చూసారు ఎంత క్యూట్గా చూపిస్తున్నాడో. తిన్నాడు అనమాట. ఆ పరమాన్నం ఆడికి బాగా నచ్చింది. సో ఆ పాయింట్లోనే తినేసాడు.
లాస్ట్కి మన అటెంప్ట్ వచ్చింది. అసలు మనం గిఫ్ట్లు ఇచ్చేసి లాస్ట్కి వాళ్ళందరూ కూడా మేనమావ నువ్వు పెట్టలేదు పరవను అంటే అప్పుడు నేను మర్చిపోయాను. అప్పుడు వెంటనే తీసాడికి పెట్టాను. నేను పెట్టేది మాత్రం తినలేదు. ఈ ఫైనల్ పిక్ వచ్చేసి తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ అనమాట. ఈ ఫ్యామిలీ ఫోటో దిగారు కుర్రోడితోని. లాస్ట్కి మనోడికి హారతి ఇవ్వడానికి రెడీ అయిపోయారు అందరూ కూడా. హారతి కూడా ఇచ్చారు. మంచిగా తీసుకున్నాడు. అసలు ఏమీ పేచీ పెట్టకుండా చక్కగా చూస్తూ అసలు ఏం చేస్తున్నారు అనేది చూశారు. ఫంక్షన్ అంతా అయిపోయింది తర్వాత వీడికి ఒక్క బట్టేస్తుందని చెప్పి పైకి తీసుకొచ్చారు ఏసీలోకి. ఇక్కడ ఒక ఫ్రెండ్ దొరికాడు వీడికి, అన్నయ్య అవుతాడు అనమాట వరుసకి. అసలు ఇద్దరికి మధ్యన పిల్లల మధ్యలో ఏంటి వీళ్ళిద్దరు ఆడుకుంటారని చెప్తే వేసారు. బాగానే ఆడుకున్నాడు. లాస్ట్కి మళ్ళీ డ్రెస్ చేసి మనోడిని ఫంక్షన్ హాల్ తీసుకొచ్చాం. ఏదో ఫోటో షూట్ చేస్తున్నారు పడుకోబెట్టి. వీడికి ఏం అర్థం అవ్వట్లేదు, ఏంటి నన్ను ఏంటి ఇలా పడుకోబెట్టారు, నన్ను ఎత్తుకోకుండా ఫంక్షన్ నాదైతే ఏంటి ఇలా పడేశారు నన్ను మొత్తం చూస్తున్నాడు. జనాలు అయితే బాగానే వచ్చారు. అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేశారనమాట. వచ్చి పైకి వచ్చి అక్షంతలు ఏమన్నారు, చేతికి అక్షంతలు ఇచ్చారు. మనకేమో సిగ్గు, మా అమ్మాయికి అయితే వెళ్ళిపోయి అక్షంతలు వేసి నిలబడిపోయాను అనమాట. కాకపోతే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. ఈ పిక్ తీయమని చెప్పాను కానీ మా వాడు వీడియో తీసాడు. ఈ పిక్ ఫోటోగ్రాఫర్ బాగా తీసాడో లేదో తెలీదు. ఒరే ఒకసారి వీడియో వంక చూడరా అంటే చూడట్లేదు, ఎంత చెప్పినా చూడట్లేదు వాడు. ఒరే ఒకసారి ప్లీజ్ రా చూడరా అంటే లాస్ట్కి ఏదో చూసాడు. ఎవరినైతే ఇన్వైట్ చేసాం అందరూ కూడా వచ్చారనమాట. చాలా నిండుగా ఉంది ఫంక్షన్ హాల్ అయితే. అందరూ పెద్దలు అందరూ వచ్చారు, మంచిగా ఆశీర్వదించారు. అసలు సూపర్ జరిగింది. మా వాడు ఫంక్షన్ ఎంత బాగా జరుగుతుందని యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నప్రాసన అంటే ఎవరో అంతగా ఇంట్రెస్ట్ చూపించారులే అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చారు, మంచిగా ఆశీర్వదించారు, అంతా ఆడుకున్నారు. మనోడు కూడా అంటే చేతికి ఏదైనా ఇస్తే ఆడు చూస్తాడు అంతే, ఫోటో వంక చూడరా అంటే నేను చూడను అంటున్నాడు. ఎవరినైతే పిలిచామో అందరూ వచ్చి మంచిగా ఆశీర్వదించారు. మా వాళ్ళ తరపు నుంచి, నా తరపు నుంచి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇక్కడ చాలా మందిని కలవలేని వాళ్ళని కూడా కలిసామన్నమాట. ఇప్పటి నుంచో ఫంక్షన్లో కొద్దిగా మిస్ అవుతున్న వాళ్ళు అందరూ కూడా ఈ ఫంక్షన్లోకి వచ్చారు. అసలు చాలా హ్యాపీగా ఉంది. మా వాడికి లాస్ట్కి ఫంక్షన్ అయిపోయింది. ఆడేమో ఏడ్చేస్తున్నాడు, ఆ డ్రెస్ ఏమో అన్కంఫర్టబుల్గా ఉంది, ఏంట్రా బాబు అని చెప్తే మళ్ళీ ఆయన దించేసి కూర్చోబెట్టి పాలు తాగుతున్నారు. ఆ పాలు కూడా తాగట్లే, ఊసేస్తున్నాడు. అసలు ఈ ఫంక్షన్ ఆడవాళ్ళలో పడి అసలు భోజనాలు ఏం పెట్టారు అన్నది వీడియో తీయడం మర్చిపోయాను, కానీ లాస్ట్ మినిట్లో తీసాను అనమాట. బాగా పెట్టారు, సూపర్ ఉన్నాయి. మటను, ఫిష్, చికెను, అలాగే బిర్యానీ సూపర్ అనమాట. అందరూ కూడా చాలా బాగున్నాయి అన్నారు భోజనాలు కూడా. ఫైనల్లీ మన ఫ్యామిలీ ఫోటో షూట్ అయితే రెడీ అయిపోయింది. ఎందుకంటే మా ఫ్యామిలీలో మాది పెద్ద ఫ్యామిలీ అనమాట. ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే మేము అందరం కలిసి ఒక ఫోటో దిగడం మాత్రం కన్ఫామ్. అసలు చూసారు ఎంతమంది ఉన్నారో, అంటే చాలామంది మిస్ అయ్యారు. మిగిలిన వాళ్ళు కూడా వచ్చి ఉంటే స్టేజ్ సరిపోయేది కాదు. కానీ ఖచ్చితంగా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామంటే మేము అందరం వచ్చామంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ఫోటో దిగాల్సిందే. దిగామంటే అదొక మెమరబుల్ మూమెంట్ కింద ఉండిపోద్ది. అది మళ్ళీ మా ఓడు ఇలా ప్రసాదించాడు అనమాట. వీడియో ఫైనల్ అమ్మో సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ బాయ్ ఇక్కడి వరకు వచ్చి మా వీడియో మొత్తం చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ మీ అందరికీ. అండ్ లవ్ యూ ఆల్. మరి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.